నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఏపీ మరో సౌదీ అరేబియా అవుతుంది, నారా లోకేష్. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. 144 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం. పండుగ పూట విషాదం, సముద్రంలో 4 యువకులు గల్లంతు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ రంగంలో కీలక మలుపు తిప్పే ప్రకటన త్వరలోనే వెలువడనుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. కాకినాడ కేంద్రంగా $10 బిలియన్ పెట్టుబడితో సుమారు 83,400 కోట్లు భారీ ప్రాజెక్టును తీసుకురానున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 8,000 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. భారత రక్షణ రంగ చరిత్రలోనే మరో అతిపెద్ద ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ వైమానిక దళం అమ్ముల పొదిలో మరిన్ని అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను చేర్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. సుమారు 3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం ముద్ర వేసింది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి 12 నుంచి 18 విమానాలను ఫ్రాన్స్ నుంచి నేరుగా దిగుమతి చేసుకోనున్నారు. మిగిలిన విమానాలను భారత్లోని స్వదేశీ కంపెనీల భాగస్వామ్యంతో తయారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. పండగ పూట నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఎర్రపగుంటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇసుకపల్లి దగ్గర సముద్రంలో 4 యువకులు గల్లంతయ్యారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్కు వచ్చిన పోలీసులు ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. మరో 3 కోసం గాలిస్తున్నారు. ఈత కొట్టే క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో యువకులు గల్లంతైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సెలవుల వేళ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని తల్లిదండ్రులకు స్థానిక పోలీసులు సూచనలు చేశారు. స్నేహితుల బలవంతం వల్ల ఈత రాకపోయినా చెరువులు, వాగులు సముద్రంలోకి దిగే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలంలో పంచాయతీ నిర్లక్ష్యంతో ప్రజలు నరకయాతనకు గురవుతున్నారు. అధికారులపై, నాయకులపై ప్రజలు మండిపడుతున్నారు. కౌతాలం గ్రామంలోని ప్రధాన రహదారిపై వారం రోజులుగా మురికినీరు నిలిచిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. డ్రైనేజీ కాలువలు పూర్తిగా మూసుకుపోవడంతో మురికినీరు రోడ్డుపై ప్రవహించి చివరకు పెద్ద కుంటలా మారింది. మదీనా మస్జిద్ పక్కన మురికినీరు ఇక చెరువు కుంటలా మారడంతో శుక్రవారం షబే మొరాజ్ కావడంతో నమాజ్ పోయే ముస్లిం సోదరులు చాలా ఇబ్బంది పడ్డారు. మురికినీరు దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగి అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడమే టీజీవీ సంస్థల లక్ష్యమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఇటీవల ఆత్రేయపురంలో జరిగిన జాతీయ స్థాయి డ్రాగన్ బోట్ పోటీల్లో టీజీ వెంకటేష్ కర్నూలు బోటింగ్ క్లబ్ జట్టు పాల్గొని 2వ స్థానం సాధించడంతో శుక్రవారం నగరంలోని తన కార్యాలయంలో ఆయన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న సమయంలో నగరవనం చెరువు అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. టీజీవీ డ్రాగన్ బోట్ క్లబ్ క్రీడాకారులు మంచి ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో రాణించడం శుభపరిణామమని అన్నారు. జట్టు సభ్యులందరికీ స్పోర్ట్స్ కిట్లను, బహుమతులను టీజీవీ సంస్థల నుండి అందిస్తామని ప్రకటించారు. చెడు వ్యసనాల బారిన పడకుండా క్రమశిక్షణతో, అంకిత భావంతో సాధన చేసి క్రీడా రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వాటర్ స్పోర్ట్స్ శిక్షకుడు చంద్రశేఖర్, రాష్ట్ర డ్రాగన్ బోట్ అసోసియేషన్ కార్యదర్శి అవినాష్ శెట్టి, ఉపాధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రేపురంలో సర్ ఆర్థన్ గోదావరి ట్రోఫీ నిర్వహించారు. అందులో భాగంగా మనం కర్నూలు జిల్లా నుంచి గౌరవనీయులు రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ గారి బోటింగ్ క్లబ్ నుంచి మేము ప్రాతినిధ్యం వహించడం జరిగింది. టీజీవీ డ్రాగన్ బోట్ కర్నూలు క్లబ్ పేరుతో మేము అక్కడ 1000 మీటర్లు, తర్వాత 500 మీటర్ల బోటింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. అయితే 1000 మీటర్ల రేస్లో మనం రాష్ట్ర 4వ స్థానం సాధించాం. 500 మీటర్ల రేస్లో 2వ స్థానాన్ని సాధించాం. మరి మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాత అయిన టీజీ వెంకటేష్ గారు ప్రోత్సహించి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చారు. మరి వారి ప్రోత్సాహంతో మేము ప్రతిరోజు గార్గాపురం నగరవనం చెరువు వద్ద ఉన్న
చెరువులో ప్రాక్టీస్ చేస్తున్నాం. అయితే మొట్టమొదటి టోర్నమెంటే మేము సార్ గారి బ్లెస్సింగ్స్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాము. జాతీయ స్థాయిలో దాదాపు 22 రాష్ట్రాల నుంచి కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల నుంచి టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. అయితే మా కోచ్ శేఖర్ గారి ఆధ్వర్యంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ ఘనత అత్యంత తక్కువ టైంలోనే ఇది జరిగింది. అయితే ఈరోజు మన రాజ్యసభ సభ్యులు, మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ గారిని కలిసి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. సార్ గారు కూడా ఫ్యూచర్లో డ్రాగన్ బోట్ క్రీడాకారులకి తన వంతుగా ట్రాక్ సూట్స్ని అలాగే షూస్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. వారికి మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే గతంలో మేము చెప్పుకునే వాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతం అంటే రాయలవారు పరిపాలించేవారని. అయితే ప్రస్తుత నానుడి ఏమంటే మా టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు రాయలసీమలో వారు చేస్తున్న అభివృద్ధి, ముఖ్యంగా స్పోర్ట్స్కి చేస్తున్న అభివృద్ధి నిజంగా వెలకట్టలేనిది. మేమంతా మా చిన్నతనం నుంచి వారి ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ స్థాయికి ఎదిగాము. మా తరం నెక్స్ట్ తరం పిల్లల్ని కూడా సార్ వాళ్ళు ఫైనాన్షియల్గా కావచ్చు అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. వారికి మరోసారి క్రీడాకారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శేఖర్, నేను కర్నూలు నుంచి వచ్చాను. మా గురుగారు వచ్చేసి చంద్రశేఖర్ కోచ్. మేము డ్రాగన్ బోట్ 14th నేషనల్ డ్రాగన్ బోట్ ఛాంపియన్షిప్ మా భోపాల్లో ఆడాము. అందుతరఫున సార్ మాకు ఆర్థిక సాయం కల్పించారు. టీజీ వెంకటేష్ సార్ ఆర్థిక సాయం మాకు కల్పించారు. దాని తర్వాత ఆత్రేయపురంలో డ్రాగన్ బోట్ ట్రోఫీ, సర్దార్ కాటన్ ట్రోఫీ ఆడాము. దాంట్లో కర్నూలు డ్రాగన్ బోట్ టీజీవి డ్రాగన్ బోట్ క్లబ్. సంక్రాంతి పండుగలో భాగంగా 3వ రోజైన కనుమ పండుగ సంబరాలు పలమనేరులో శుక్రవారం ఘనంగా జరిగాయి. పెద్ద పంజాని మండలంలోని తమ స్వగ్రామం కెలవాతిలో జరిగిన కనుమ పండుగ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తమ కుటుంబీకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవులకు పూజలు నిర్వహించి వేడుకున్నారు. అనంతరం గ్రామ నడిబొడ్డులోని ఆలయం వద్ద జరిగిన సామూహిక పూజల్లో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా గ్రామానికి చెందిన రైతులు తమ పశువులను వివిధ ప్రభలతో అలంకరించి ఊరేగించగా గ్రామస్తులతో కలిసి తిలకించారు. ఈ వేడుకల్లో పలువురు కూటమి నాయకులు సైతం పాల్గొన్నారు. సాంప్రదాయాలు అంతరించిపోతున్న సమయంలో కుప్పం కొత్తపేటలో యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు ఆధ్వర్యంలో సాంప్రదాయ ఆటలతో కనుమ పండుగ ఘనంగా నిర్వహించారు. కనుమ పండుగ సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు, ఉట్టి కొట్టడం, పిల్లలకు మ్యూజికల్ చైర్ పోటీలు మరియు సాంప్రదాయ పద్ధతిలో పాడి పశువులకు పూజలు చేసి పారదోలారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి గోపీనాథ్, ఏఎంసీ జిల్లా ఉపాధ్యక్షులు జయమ్మ, మాజీ మార్కెటింగ్ చైర్మన్ సత్యేంద్ర శేఖర్లు పోటీలో గెలిచిన వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మన కన్వీనర్ కొత్తపేట అప్పు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అతని స్నేహితులు, అన్నదమ్ములు, అదేవిధంగా ఈ యొక్క ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క వేడుకను మహిళా సోదరి మండలందరూ కూడా వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున కోలాహలంగా జరుగుతూ ఉంటే దానికి మనమందరం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు గుప్పంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఓ దొంగ చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకు
కిటికీలను కట్టర్తో కట్ చేసి లోనికి ప్రవేశించాడు. ఆ తర్వాత లాకర్లను కట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బ్యాంకులోని అలారం మోగడంతో ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు. బ్యాంకులోని సీసీ కెమెరాల్లో ఆగంతకుడు లోపలికి ప్రవేశించిన దృశ్యాలు నమోదయ్యాయి. అయితే బ్యాంకు వచ్చిన సిబ్బంది కిటికీలు కట్ అయి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక క్లూస్ టీము, సీసీఎస్ పోలీసు అధికారులు బ్యాంకును సందర్శించి వేలిముద్రలను సేకరించారు. అయితే గతంలో కూడా ఇదే బ్యాంకులో ఓ గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. మద్దెలపల్లి నర్సింగ్ కళాశాల వద్ద జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి జనవరి 18 జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఎయిర్పోర్ట్లను పరిశీలించి సంబంధిత జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. సమావేశం సభ ముందు ఒక పార్కింగ్ సైట్ ఐడెంటిటీస్ అందరికీ అక్కడ ఉంది సార్. ఒక పార్కింగ్ సైట్ జస్ట్ ఆపోజిట్ టు సభ, అది మనం చూస్తాం సార్. ఇప్పుడు సభ సైట్కి వెళ్ళినప్పుడు అది ఆల్మోస్ట్ క్లీనింగ్ ఫినిష్ అయిపోయింది. ఇంపార్టెంట్ వివిఐపీస్ అంటే మినిస్టర్స్ అండ్ సీఎం సైట్కి సంబంధించిన ప్రోటోకాల్ వెహికల్స్ మాత్రమే అక్కడ ఉండేటట్టు అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది సార్ ప్రస్తుతం. థ్యాంక్ యూ సార్. ఇనాగ్రేషన్ స్టోన్ దీనికే పెట్టేసి ఇదంతా క్లీన్ చేసి రెడీ టు అక్కడ నుంచి అక్కడికి వెళ్తాం. అది చూసుకొని అదే పూజ చేస్తాం. ఇది ఓపెనింగ్ చేస్తాం. వెహికల్స్ ఇక్కడ ఉంటాయి. ఈ వెహికల్స్ మీద ఇదంతా వాక్ అయి ఉంటుంది. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం యొక్క హుండీలను దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్ ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీల పర్యవేక్షణాధికారిగా ఎం అనిల్ కుమార్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. 3 నెలలకు గాను 34,42,598 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్, పర్యవేక్షణాధికారి ఎం అనిల్ కుమార్ మరియు యూనియన్ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం అర్చక స్వాములు సిబ్బంది, శ్రీవల్లి సేవ ట్రస్ట్ కరీంనగర్, శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు, నరసింహ సేవా సమితి హైదరాబాద్ సభ్యులు, శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి సెలవుల్లో మేడారం ఓణదేవతల దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు. సంక్రాంతి సెలవుల సందర్భంగా అంచనాలకు మించి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనులు జాతరైన శ్రీ మేడారం సమ్మక్క సరళమ్మ వనదేవతలను దర్శించుకున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో ములుగు ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ముందస్తు ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లకు కట్టుదిట్టం చేశారు. భక్తుల రద్దీ నియంత్రణ కోసం యాక్సెస్ కంట్రోల్, క్యూ లైన్ నిర్వహణ వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చేయడంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకున్నారు. అమెరికాలో భోగి పండ్ల సంక్రాంతి సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. అమెరికాలోని చార్లెట్లో మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కుమారుడు, అమెరికన్ ఫుట్బాల్ ఇండియన్ కెప్టెన్ పోతిరెడ్డి సందీప్ రెడ్డి మరియు మౌనికారెడ్డి కుమార్తెలు భోగి పండ్లతో సాంప్రదాయ పద్ధతిగా పండుగ జరుపుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో నాగార్జున రెడ్డి, సురేఖ రెడ్డి భోగి పండ్లను పిల్లలపై వేసి ఆశీర్వదించారు. వందే మాతరం దీక్ష భారతదేశంలోని ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే విధంగా స్ఫూర్తి నింపుతోందని ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్వతారోహకులు రేఖారావు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని నల్లకుంట్ల వందే ప్రజా నిత్య జనగణమన ప్రాంగణంలో నిర్వహించిన వందే మాతరం దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేఖారావు మాట్లాడుతూ నిత్య జనగణ పేరిట 1349 రోజుల పాటు ప్రతిరోజు జెండా ఆవిష్కరణ గావించడం, ఇదే వేదికలో వందే మాతరం దీక్ష చేపట్టడం దేశవ్యాప్తంగా తొలిసారి అని అన్నారు. భావి భారత పౌరులలో దేశభక్తిని పెంపొందించేందుకు సరికొత్తగా 11 రోజుల పాటు దీక్ష అనుసరిస్తూ ముందుకు సాగడం అద్భుతమని అన్నారు. అనంతరం నిత్య జనగణమన వేదిక వ్యవస్థాపకులు నేలంటి మధు, వందే మాతరం దీక్ష ఫౌండరు చెన్నూరు నాగశ్రీధర్ శర్మలు మాట్లాడుతూ ప్రతి పౌరుడిలో దేశభక్తి పెంచేలా 1349 రోజుల పాటు జెండావిష్కరణ గావిస్తున్నామని, పౌరుల కోరిక మేరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా నిరంతరాయంగా జెండావిష్కరణ దీక్షలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ క్రమంలో వందే మాతరం దీక్ష ధరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
వందే మాతరం దీక్ష ప్రారంభమైన రోజే ఆర్మీ డే కావడం ఆనందదాయకమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నిత్య జనగణమన నిర్వాహకులు ఎంకే శ్రీనివాస్, ఉపేందర్, ప్రసాద్, దుబే, అలాగే డిఎన్ రావు, దుబాసి ప్రతిభ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ మరో సౌదీ అరేబియా అవుతుంది, నారా లోకేష్. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. 144 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం. పండుగ పూట విషాదం, సముద్రంలో 4 యువకులు గల్లంతు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.